అంటే సంబరాలు, సంబరాలు అంబరాన్నంటే ఆనందాలు. అలాంటి ఆనందంతో కోనసీమ ఉరకలేస్తోంది. కోనసీమ పచ్చని అందాలకే కాదు, సంక్రాంతి పండుగకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అలాంటి కోనసీమలో ప్రత్యేక ప్రాంతం ఆత్రేయపురం అని చెప్పొచ్చు. ఆత్రేయపురం పూతరేకులకు ఎంత ప్రసిద్ధో ఇప్పుడు డ్రాగన్ పడవ పోటీలకు అంతే ప్రసిద్ధి చెందుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట వివిధ పోటీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఈత, రంగవల్లుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ జరిగాయి. ఇక రెండో రోజు డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులు ప్రారంభించారు. దీనిలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం నెలకొంది. ఆత్రేయపురంలోని బొబ్బర్లంక, అమలాపురం సాగునీటి కాలువలో ఈ పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళలోని ప్రసిద్ధ వల్లంకలి తరహాలో డ్రాగన్ పడవ పోటీలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. రేపు కార్యక్రమం జరుగుతుంది. పిల్లలకి గాలిపటాల పోటీ, గాలిపటం కావాలి. సమయాభావాన్ని ఈవెంట్ భావించి నేను చదవలేదు కాబట్టి నేను చదివినా భావించవద్దు. ఓటమి నాయకులందరినీ కూడా అర్థం చేసిన లేదో కమిటీ వాళ్ళ పేరు కూడా నేను చదవలేదు.